హాయ్ అండి అందరికీ. నేను మీ నందిని సురేష్. ఈరోజు డైట్ వ్లాగ్కి అయితే స్వాగతం. లాస్ట్ వీక్ అంతా డైట్ వ్లాగ్స్ అయితే పెట్టలేకపోయాను. ఇక్కడ నుంచి కన్సిస్టెన్సీగా వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి. సో ముందుగా అయితే వీడియోస్ని తీసి ఎడిటింగ్ చేసి స్కెడ్యూల్ అయితే పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి తప్పకుండా వీడియోలు వస్తాయి. అలాగే ఇంకొంచెం కొత్తగా ఉంటాయి. నేను చేసే ఫిజికల్ ఎక్సర్సైజు, తినే ఫుడ్డు, ఆ ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా పెడతా ఉంటాను. మీరైతే తప్పకుండా చూడాలి. మీకు ఎంతో ఉపయోగపడతాయి ముందు ముందు వచ్చే వీడియోస్ అన్నీ. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి బొబ్బర్లు అంటే అలసందలు, పెసలు, నార్మల్ రైస్, ఇంకా కొంచెం గంటలు కూడా వేసాను. ఇవన్నీ కూడా నేను బ్రేక్ఫాస్ట్ కోసం, దోశ కోసం అని చెప్పేసి చేస్తున్నా. ఈ దోశ అందరికీ పెడతాను, ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, హస్బెండ్కి కూడా ఇదే దోశ రెసిపీ. సో దీంతోపాటు టమాటా చట్నీ అయితే చేసుకున్నాను. ఇది ఆనియన్స్ వేసుకున్నానండి. ఉప్మా పెసరట్లా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత నేను డైట్ అయితే కంటిన్యూ చేస్తున్నానని చెప్పాను కదా, 82 kgsకి అయితే వచ్చానండి. 84 kgs నుంచి. ఫస్ట్లో మీరు ఫస్ట్ డే వ్లాగ్ చూస్తే 84 ఉంటాను. ఇప్పుడైతే 82కి వచ్చాను. డైట్ అయితే కంటిన్యూ చేస్తున్నా. మీకు వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయలేకపోయాను. ఇక నుంచి అది కూడా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తాను. వీడియోస్ పోస్ట్ చేయకపోయినా కానీ నా డైట్ అయితే ఆగదు. నా డైట్ అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే చుట్టాలు వచ్చిన ఫంక్షన్లు అయినా కూడా డైట్ నార్మల్గానే అవుతుంది. ఏ డే అయితే ఫంక్షన్ ఉంటుందో ఆ డే మాత్రమే స్కిప్ చేస్తున్నాను డైట్. అంటే ఆ ఫంక్షన్ డేస్ మాత్రం వాళ్ళు ఏమేమి పెడితే అవి తిన్నా. ఫంక్షన్ తర్వాత నుంచి మళ్ళీ నా డైట్ నాదే. సో ఇదైతే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీకి అని చెప్పేసి చేసుకున్న కొబ్బరికాయ, వేరుశనగ గుళ్ళు, నువ్వులు. ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో ఇలాగా ఫ్రై చేసి పెట్టేసుకొని అందులో కొంచెం చింతపండు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. తాలింపది ఏమీ అవసరం లేదు. ఇడ్లీ పిండి ఉంటే ఆ పిండితో నేను దెబ్బ రొట్టె అయితే వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. ఇది ఇంకొక రోజు లంచ్. ఈ లంచ్ వచ్చేసి నేను ఫ్రాన్స్ కర్రీ, అలాగే ఒక పప్పు రెసిపీ చేసుకున్నాను. దాంతోపాటు ఆనియన్స్ పెట్టుకున్నా. కీరా అది పెద్దగా తినాలనిపించదు కాబట్టి అదే అప్పుడప్పుడు మాత్రమే తింటున్నా. 250 grams రైస్, అలాగే మధ్యాహ్నం మీల్ ప్లేట్ అనమాట ఇది. ఇంకొక రోజు లంచ్ కూడా చూపిస్తాను. ఇదైతే ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ చేసుకొని 250 grams బ్రౌన్ రైస్. ఇది బ్రౌన్ రైస్ చక్కగా వైట్ రైస్ లాగా కనిపిస్తుంది కదా, ఇది ఉడికిన తర్వాత వైట్ రైస్ లాగా కనిపిస్తుంది. సో ఇది బ్రౌన్ రైస్. నేనైతే 250 grams రైస్ తీసేసుకొని దాంట్లోకి ఫిష్ కర్రీ అయితే మంచిగా చేసుకొని, ఆయిల్ అది తక్కువ వేసుకొని, మసాలాలు తక్కువ వేసుకొని తీసుకున్నా. సో మా ఇంట్లో వాళ్ళు కూడా మసాలాలు, కారాలు అవి ఎక్కువ తినరు కాబట్టి అన్నీ తక్కువ వేసి చేసుకున్నది. ఇంకా నైట్ డిన్నర్ ప్లేట్ వచ్చేసి పప్పు, గోంగూర, ఇంకా మెంతుల పులుసు. ఇదైతే చపాతీతో ఈ కాంబినేషన్ కర్రీస్ అయితే తీసుకున్నాను వన్ డే. ఇంకొక డే వచ్చేసి పన్నీర్ కర్రీ, చపాతీ అదైతే తీసుకున్నాను. నైట్ డిన్నర్కి వచ్చేసండి ఈ రెండు రెసిపీలు కూడా డిన్నర్వి. సో ఇంకొక డే వచ్చేసి సాటర్డే ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను. వ్రతం చేయకముందు అసలు ఏం బాగాలేదండి. 7th month అంతా కూడా అసలు సిమ్టమ్స్ చూపిస్తూనే ఉన్నాడు దేవుడు. యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి నాకు, కానీ ఎవ్వరికి ఏం కాలేదు. అదే మ్యాజిక్. సో అప్పుడు బాగా నమ్మకం కుదిరింది, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా చేస్తానని పూజ లేట్ చేస్తున్నాను కదా, దానికోసం ఏదో సిమ్టమ్స్ చూపిస్తున్నాడు అని చెప్పేసి ఇంకా నేనైతే వ్రతం స్టార్ట్ చేశానండి లేట్ చేయకుండా. కానీ వ్రతం అయ్యింది, ఆ మరుసటి రోజు లేదు. మళ్ళీ సోమవారం వచ్చేసి మా ఇంటి పేరు ఉండే ఆయన చనిపోయారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇంకా దానివల్ల ఈ వీక్ అయితే చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ వీక్ కూడా అవ్వదు. ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇంకా అవుతుంది. వరలక్ష్మీదేవి వ్రతం కూడా 3వ వారమే చేస్తాను, 2వ వారం చేయడానికి అవ్వదు, మైలు తీరదు, అప్పుడు చేసుకుంటాను. సో ఆ పూజ చేసుకున్నప్పుడు అది కూడా పెడతా ఉంటాను.
ఈ లోపైతే డైట్ వీడియోస్ మాత్రం వస్తూ ఉంటాయి వెడ్నెస్డే సండే. చూడండి, సపోర్ట్ చేయండి. మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నది మీకు వీడియో తీసి పెడుతున్నాను. ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఆ రోజంతా మనసు ప్రశాంతంగా ఉంది. అలాగే ఆ రోజంతా ఉపవాసం అయితే ఉన్నాను. సాటర్డే అంతా ఇంకేం తినలేదు, వాటర్ మాత్రమే తాగాను. ఇంకా సాయంత్రం వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి, అలాగే ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాను. ఆ రోజంతా బాగా జరిగింది. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి 108 హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి చదువుకుంటూ ఆ జపం అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ సారి ఇంకా న్యూస్ తెలిసిన తర్వాత పూజలు అయితే చేయడం ఆపేసా. డైట్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఆ వీడియోస్ మాత్రం మీకు వస్తూనే ఉంటాయి. ఇంకొంచెం కొత్తగా వస్తుంటుంది, ఎందుకంటే నేను ఫిజికల్ ఎక్సర్సైజు, తర్వాత నేను చేసుకునే రెసిపీస్, వంటలు అవి కూడా నేను యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మీకు ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి అన్నట్టు చెప్తున్నా. ముందు వీడియోస్ ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటాయి, తప్పకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు కావాలి. అలాగే ఈ ఇయర్లో తొందరగా మానిటైజేషన్ అయిపోవాలి నాకు. సో మన నెక్స్ట్ వీడియోలో మంచిగా మాట్లాడుకుందాం. అప్పటి వరకు బాయ్.